అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం. పైన అంతా కూడా వాటర్ ఉంటుంది, కింద ఈ రకంగా అక్వేరియం ఇచ్చారు. బాగుంది. ఇవి అనేక రకాల చేపలు. చాలా బాగున్నాయి చేపలు. ఇది బేబీ క్రొకడైల్స్. ఇవన్నీ కూడా బేబీ క్రొకడైల్స్. ఒక దాని మీద ఒకటి పడుకున్నాయి, నిద్రలో ఉన్నాయి. ఎలుగుబంటి, రెడ్ ఎలుగుబంటి. మేము ఫ్లోటింగ్ మార్కెట్లో ఇలాగా పడవలో వెళ్తూ మార్కెట్ అంతా చూస్తున్నాం అనమాట. కావాలంటే ఏమైనా కొనుక్కోవచ్చు ఇక్కడ. ఈ రకంగా చాలా బాగుంది పడవలో. సో బాగుంది పడవ. పడవ ఎక్కడ? ఓహో, మామిడి పండు చెట్టు ఇది. అలా ఉంది కానీ మామిడికే కాదనుకుంటున్నాను. రకరకాల చెట్లు ఉన్నాయి. బాగుంది మార్కెట్, చాలా బాగుంది. ఈ రకంగా ఫుడ్స్, హోటల్స్, చెప్పులు, రకరకాలన్నీ కూడా ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్నాయి. కలుపు కోసేద్దాం అనుకుంటున్నావు ఏంటి? అదే అందదు. బట్టలు చాలా బాగున్నాయి ఇక్కడ, వైట్ కలర్లో మ్యాచింగ్ బాగుంది. కలర్స్ వైట్ కలర్స్. వా, పిల్లల బట్టలు చాలా బాగున్నాయి. ఏమడుగుతావు? సింగపూర్లో షాంఘై ఎయిర్పోర్ట్ లోపల వాటర్ ఫౌంటైన్. ఇది కాసేపట్లో స్టార్ట్ అవుతుందట 11కి. వెయిట్ చేస్తున్నాం. అయితే దీని చుట్టూ ఇలా మొక్కలు నిజంగా ఎంత అద్భుతంగా ఎలా పెట్టాడంటే, పెద్ద పెద్ద మొక్కలు ఇలా అందంగా క్రియేట్ చేశారు. చాలా 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 అద్భుతంగా ఉంది చూడడానికి. ఎంత బాగుందో. ఒక వనం. ముఖ్యంగా ఈ సింగపూర్ అంతా కూడా మొక్కలకి, నేచర్కి మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వాటర్ ఫాల్స్ క్రియేట్ చేశారు ఇక్కడ. ఇలా వాటర్ ఫాల్స్ అలా పడుతున్నాయి. అసలైనటువంటిది వాటర్ మౌంటైన్ ఇది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఈరోజు యూనివర్సల్ స్టూడియోకి వచ్చాం. యూనివర్సల్ స్టూడియోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ చాలా బాగుంటుంది అనుకుంటా, చూడాలి. చాలా చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. రకమైన చేప భలే ఉంది. ఇది రెడ్డి చేప. దాని కన్ను కూడా ఉంది. భలే ఉంది చేప. అయితే ఇక్కడ సింగపూర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పెట్టినట్టుగా ప్రసాదం చక్కగా ఇక్కడ కూడా మాకు అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని అందించారు. చూడండి, ఇక్కడ
పరవాన్నం, అలాగే పులిహార. ఇందాక అయితే కనుక కదమ్మం పెట్టారు, బ్రహ్మాండంగా పెడుతున్నారు. అందరికీ కూడా అడిగిన వాళ్ళకి కాదనకుండా. అలాగే వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి ఇదిగో ప్రసాదం ఇలా లోపలికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ లోపల చక్కగా కూర్చుని ప్రశాంతంగా తినచ్చు. కడుపు నిండా పెడుతున్నారు అంతగా, ఎవరికి ఎంత కావాలంటే అంత. పులిహార, అలాగే చక్కెర పొంగలి. ఇందాకనేమో మాకు కదమ్మ వచ్చింది. అలాగే ఇక్కడ సేవకులు ఎంతోమంది ఇలాగా కూరలు కొయ్యడం, చక్కగా తరగడం, ఎంతోమంది సేవ చేస్తున్నారు. అలాగే నిరంతరం నిత్యం అలాగా ఇక్కడ వాళ్ళకి సేవ చేస్తూ ఈ ప్రసాదాన్ని వండుతూ పెడుతున్నారు. సింగపూర్ లాంటి ప్రాంతంలో ఇక్కడ టిఫిన్ కాస్టే 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు అలా ఉంటుంది టిఫిన్ కాస్టే. ఇలాంటి చోట ఇలాంటి ప్రసాదాన్ని ఇంత విశేషంగా అడిగిన వాళ్ళు కాదనుకున్నా ఇంతంత పెడుతున్నారంటే చాలా అద్భుతం ఈ ఆలయం. ఈ ప్రసాదం మాకు కూడా దక్కడం అదృష్టం. యూనివర్సల్ స్టూడియో సింగపూర్. యూనివర్సల్ స్టూడియో వాయిస్ ఏది? అవును, సినిమాలో వస్తుంది కదా అదే వాయిస్. కానీ చాలా ఉన్నాయి. ఏపీ రిసెప్షనా? ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో కనుక్కోవాలి కదా, అంత అగాధంలో ఉంది ఇక్కడ. సరే, ఇక్కడ మ్యాప్ ఇచ్చాడు స్టూడియో ఇన్ఫర్మేషన్ ద్వారా ఇది ఎలా చూడాలి అనేటటువంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేము బ్యాంకాక్ రావడం జరిగింది. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ చాలా ఉన్నాయి ఫ్లైట్లు అక్కడ జూమ్ చేస్తే. ఇదిగో హాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా ఇక్కడే చాలా శాతం రికార్డ్ అవుతాయి. స్మృతి చూడు, హాయ్ చెప్పు. మేము ఇప్పుడు అండర్ వాటర్ వరల్డ్కి వచ్చాం. అండర్ వాటర్ యాక్వేరియం. ఇప్పుడు అతని మెడలో బాగుంది, పామేసిన మెడలో తిరుగుతున్నాడు. చేపలు బాగున్నాయి, లోపల ఇంకా ఎంత బాగుంటుందో చూడాలి. ఇవి క్రొకోడైల్స్. తొండలో ఉన్నాయి మరి ఏంటో చేపలు. బాగుంది యాక్వేరియం. నెమలి. Надо танцевать, это они брачные игры и с этого. గుర్రాలా? అబ్బో చూద్దాను. వెరైటీ గుర్రాలు. ఇప్పుడు మేము మిలియన్ ఇయర్స్ ఆఫ్ స్టోన్ పార్క్, అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం రాళ్ళు ఇవన్నీ కూడాను. అప్పటి నుంచి ఉన్నటువంటి రాళ్ళు ఇవి. వాటికి సంబంధించినటువంటి పార్క్ వచ్చాం. అలాగే క్రొకడైల్ షో కూడా ఉంటుంది ఇక్కడ 3 గంటలకి. కాసేపట్లో క్రొకడైల్ షో కూడా వెళ్తాం. ప్రపంచంలో క్రొకడైల్స్ తోటి షో చేయించేటటువంటి ప్రదేశం ఇది ఒక్కటేట. అది కూడా ఇప్పుడు మేము చూడడానికి వెళ్ళబోతున్నాం. బాగుంది ఇక్కడ అంతా పార్క్, చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటి మ్యాప్? ఏట్రా? ఓకే, మ్యాప్ని బట్టి నీకు ఎక్కడే ఉందో తెలిసిపోతుంది ఏంటి? బాగుంది, బాగుంది. చాలా ఉన్నాయి ప్యారెట్స్ అవి. ఎక్కడ ఉన్నాయి? ఆస్ట్రిచ్ ఎదురుకుండా ఉన్నాయి.
ఇప్పుడు మేము థాయిలాండ్ వచ్చాం. థాయిలాండ్లో మాకు ఇక్కడ గ్రాండ్ బెల్లా హోటల్ ఇచ్చారు. ఈ హోటల్ చాలా బాగుంది. లోపల ఇక్కడే మనకి పలహారాలు టిఫిన్లు అవి కూడా ఇందులోనే ఏర్పాటు. టిఫిన్ అది కూడా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ చక్కగా స్విమ్మింగ్ పూల్ అది కూడా ఉన్నాయి. ఆడుకోవడానికి అది కూడా చాలా బాగుంది పిల్లలకి. మా వాడు స్విమ్ సూట్ తెచ్చుకొని స్విమ్మింగ్ అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల అది చాలా అద్భుతంగా ఉంది. దానికే భయంగా ఉంది. బేబస్సారు పావు మెల్ల వేసుకుని పెంచుకున్నాడు దగ్గర. పెద్ద పెద్ద చేపలు. జురాసిక్ పార్క్ దగ్గర చిన్న పిల్ల జురాసిని పట్టుకుని ఆడిస్తున్నాడు మావాడు. తీసుకెళ్ళు మై మ్యాన్ బేబీ. వెళ్ళి తీసుకెళ్ళు బేబీ. 1 minute. ఇప్పుడే మేము బ్యాంకాక్ రావడం జరిగింది. కార్ పార్కింగ్ అక్కడ చాలా అద్భుతంగా పెట్టారు. లేదా బిల్డింగ్లో కార్ పార్కింగ్లు ఇప్పుడు కనపట్లేదు ఇక్కడ నుంచి. ఆ పైనుంచి పడుతున్నటువంటి వాటర్ ఈ రకంగా ఇలా వస్తున్నట్టుగా సీనరీ చాలా బాగుంది. అద్భుతంగా బాగుంది. కిందకి అలా వెళ్తుంది. అవును, చాలా అద్భుతంగా ఉంది. ఇది వాటర్ చేస్తాం అంటే ప్రధానంగా ఏంటంటే ఈ వాటర్ ఫాల్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. వాటర్ అలా ఫాల్ అవుతూ ఉండేటటువంటి చూడడం వల్ల, అలాంటి విషయాన్ని చూడడం వల్ల, అలాంటి విజన్ చూడడం వల్ల తెలియకుండానే మనసుకి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది అని. ప్రస్తుతం అయితే ఆ టెక్నాలజీని మనం ప్రస్తుతం ఫ్యూచర్లో కొంతమంది ఇళ్లలో ఏంటంటే ప్రశాంతత కోసం, మెడిటేషన్ చేసుకోవడం కోసం, ప్రశాంతత కోసం ఏంటంటే ఇలాంటి వాటర్ ఫాలో అయ్యేటటువంటి ఒక సిస్టమ్ని తయారు చేసి ఒక సిస్టంలో ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వాడు మన దగ్గరికి వచ్చాడు, ఒక శిష్యుడు. వాడు చెప్పాడు ఇది ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి సిస్టమ్ ఒకటి మేము క్రియేట్ చేస్తున్నామని. అంటే ప్రతి ఇంట్లోనూ కూడా వాటర్ ఫాల్ ఉంటుంది. వాళ్ళు కుర్చీలో కూర్చొని సోఫా సెట్లో ఎక్కడో దాన్ని చూస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఏంటంటే తెలియకుండా హ్యాపీనెస్, ప్రశాంతత వస్తుంది అని. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ వాటర్ ఫాల్ చూడడం వల్ల ఈ ఎయిర్పోర్ట్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్లెజర్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారని మేము అనుకుంటున్నాం. బాగుంది. సింగపూర్లో మేము ఉండే స్ట్రీట్లో బ్రహ్మాండమైన గుడి ఉంది. చాలా బాగుంది గుడి. గుడికి వచ్చాము ఇప్పుడు. కార్తీక మాసం కదా, కార్తీక మాసం ఆలయం కిటకిటలు ఆడిపోతుంది. భక్తులు విపరీతంగా ఉన్నారు. வாழ்க சீரடியாரில்லை
దీపాలు. సింగపూర్లో కూడా కార్తీక మాసం దీపాలు కడకల్లా ఆడిపోతున్నాయి. బాగుంది ఏర్పాటు. పలహారం, టిఫిను. మేము బోట్లో ఈ రకంగా చాలా బాగుంది. ఎక్సలెంట్. డైనోసార్ జూ పార్క్ అనమాట ఇదంతా. ఇందులో తిరుగుతూ జూన్ చూస్తాం అనమాట. డైనోసార్స్ అనమాట. బాగుంది. సో బాగుంది అడివి అంతా కూడా. జురాసిక్ పార్క్ అని ఇందులోకి వచ్చాం. ఇందులో ఏంటంటే ఇలా ఎక్కిన తర్వాత ఇలా నీటిలో వదులుతాడనమాట. చాలా అద్భుతం, బీభత్సంగా ఉంటుంది ఇది. అలా వెళ్ళి స్లోగా నీటిలోంచి దగ్గరకు తిరుగుతాం. ఆ తర్వాత వీడియో తీయడం కుదరదు, కానీ అక్కడి నుంచి చాలా నీటిలో చాలా తిరగాలి. బాగుంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. హాలీవుడ్ మూవీకి సంబంధించినటువంటి సెట్టింగ్ ఇది. పెద్ద పెద్ద ద్వారాలు. పాతకాలం బిల్డింగ్స్ టైప్ సెట్టింగ్ ఇదంతా. దాని దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదో వావ్, అద్భుతం. ఇంట్లో తీసేవారు మరి సినిమాలా. ఇప్పుడు మేము ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చాం. విశ్వ వెళ్ళు, స్మృతి వెళ్ళి, బొమ్మ స్మృతి బొమ్మ వెళ్ళు, పర్లేదు వెళ్ళు. Okay, tiny earthling, give me a power pose. Show me the jar of warrior at heart. Well, I'm waiting. Give me a warrior pose. Let's get ready. Okay, bye-bye. యూనివర్సల్ స్టూడియోలో చాలా ఉన్నాయి. ఇదిగో ఇలాంటిది మేము ఎక్కడ జరిగింది, చాలా భయంకరంగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ఇది ఎక్కారు. చిన్నపిల్లలు కూడా ఎక్కడ 3D అందుకని. అయితే 3Dకి సంబంధించిన 3D కాదు, 70 90 ఒక మూవీ చూసాం. అది ఎంత భయంకరంగా ఉందంటే, ఇది ఎక్కినప్పుడు ఎంత భయంకరంగా ఉందో అది కూడా అంతే భయంకరంగా ఉంది. కానీ యూనివర్సల్ స్టూడియోలో చాలా అడ్వాన్సర్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఏదైనా ఎక్కచ్చు, ఫ్రీ. అన్నీ కూడా లోపలికి వచ్చి టికెట్ వచ్చాయి. టికెట్ పెట్టి లోపలికి వచ్చాక ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. మన ఓపిక చాలా బాగుంటుంది. మా స్మృతి బాబు కూడా ఎక్కేసింది.
మనకి పాతకాలం హాలీవుడ్ సినిమాల్లో కార్లు, చాలా బాగుంది కారు. ఇదే కాదు, చూడండి పాతకాలం పోలీస్ కారు. ఇది పోలీస్ కార్ అనమాట. ఎంత ఉందో, అరక్కల డిక్కీ ఎంత ఉందో, భలే ఉంది కారు. ఇది ఇదో రకమైన ఇంజిన్ కారు. ఇంజిన్ మీద డొక్కు తీసేశారు. ఇదో రకమైన పాత కారు. మళ్ళీ హాలీవుడ్ స్టూడియోలో, హాలీవుడ్ సినిమాలో వాడేవారు అన్నమాట. ఇదొక కారు. కార్స్ చాలా బాగున్నాయి. ఈ హోటల్ కూడా చాలా బాగుంది ఇక్కడ. షాంఘై ఎయిర్పోర్ట్లో చాలా అద్భుతంగా మొక్కలు, గార్డెన్, ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగా పెట్టారు. టెర్మినల్స్ ఉన్నాయి. మాది టెర్మినల్ 1. ఒకదానికి కనెక్టింగ్ అంతా ఒక చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఇప్పుడు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాటర్ మౌంటైన్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు. దానికోసం ఎంతమందో జనం చుట్టుపక్కల అందరూ వెయిట్ చేస్తారు ఎయిర్పోర్ట్లో. ఎక్కువ స్టార్ట్ అయింది. ఈ స్టార్టింగ్ చూడటం కూడా లక్కే. మా హోటల్ దగ్గరికి టెస్లా కార్ వచ్చింది. ఇదే టెస్లా కార్, ఎలక్ట్రికల్, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సాయి రెస్టారెంట్లో మన ఫుడ్స్ అన్నీ పెరుగన్నం, గారి, పూరి, బజ్జీ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. స్పీడ్గా నడిపే బొబ్బలోకి వెళ్ళిపోను. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. ఆ కార్ అన్నయ్య కారు ముద్దేకే ఇలా ఇలా తిప్పుతారు అంతే. ఇంకా అదరగా బాగుంది.
ఇదిగే థాయిలాండ్లో కొబ్బరి బొండం ఒక బొండం $2 అంటే 130 రూపాయలు ఒక్కొక్క బొండం. కానీ బొండం మాత్రం భలే కొడుతున్నాడు, చాలా బాగుంది. ఇలా పువ్వులో కొడుతున్నాడు బొండం. అలాగే ఇక్కడ పుచ్చకాయ ముక్క $1 అంటే ఒక ముక్క 63 రూపాయలు అనమాట. ఈ ముక్క 63 రూపాయలు పుచ్చకాయ ముక్క. ఇక్కడ కాస్ట్ ఇది. ఫ్రెష్ ఫ్రూట్, ఏదో వెరైటీ జ్యూసులు అవి కూడా ఇస్తున్నారు. చూడండి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది యాపిల్, జామకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దానిమ్మకాయ ఎంత పెద్దది ఉందో, చాలా పెద్ద దానిమ్మకాయ. చూడండి, మామూలుగా తెలియట్లే ఫోటోలో, నా చెయ్యి కన్నా పెద్దది ఉంది. చాలా పెద్ద దానిమ్మకాయలు. ఒకటి అరటిపళ్ళు ఏవో ప్లాస్టిక్ అరటిపళ్ళలో ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు, ఇవి లిచ్చికాయలు, ఏవో వెరైటీ యాపిల్లో ఉన్నాయి. మరి ఏంటో ఆల్బకరా టైపు, బొబ్బాస్కాయలు, మామిడి పళ్ళు ఈ సీజన్లో దొరుకుతున్నాయి. మామిడి పళ్ళు ఇవేవో వెరైటీ టమాటాల్లో ఉన్నాయి, కానీ టమాటా అయితే కాదు, కానీ ఇదో వెరైటీ పండు. చూడడానికి టమాటాలో ఉంది, బాగుంది. ఇదేదో వెరైటీ ఫ్రూట్స్, ఏంటో తెలియదు, చాలా బాగున్నాయి. ఇది కూడా ఫ్రూట్స్ బాగుంది మార్కెట్. ఇది $2 అట. ఈ పెట్టి $2. $2 అంటే కనుక 130 రూపాయలు. అలాగే సీతాఫలాలు లాంటి సీతాఫలాలు ఉన్నాయి ఇక్కడ. ఇది మనకు తెలుసు డ్రాగన్ ఫ్రూట్. ఇది విచిత్రమైనటువంటి సీతాఫలంలో ఉంది. ఫలమే సీతాఫలమే, కానీ వెరైటీగా ఉంది. బాగున్నాయి ఫ్రూట్స్, చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఇప్పుడు మేము పట్టాయా వచ్చాం, బ్యాంకాక్లో పట్టాయా. కోరల్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. కోరల్ ఐలాండ్ ఇక్కడ సముద్రంలోంచి తీసుకెళ్తారు మనల్ని. ఒక షిప్ వస్తుంది చిన్న సైజు, దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఐలాండ్ ఉంటుంది సముద్రంలో. ఆ ఐలాండ్లోకి మనల్ని తీసుకెళ్తారనమాట. ఐలాండ్లో మనం కాసేపు టైం స్పెండ్ చేసి, ఇలాంటి పారాషూట్లు ఉంటాయి. ఆ పారాషూట్ లాంటివి ఏమైనా ఉంటాయి కనుక పారాషూట్ ఎక్కి కాసేపు సరదాగా కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి మనల్ని ఇక్కడ తీసుకొస్తారు బీచ్లో. పట్టాయా కోరల్ ఐలాండ్ స్పీడ్ బోట్లో తీసుకెళ్తారు. సో ఆ బోట్ కోసం వెయిటింగ్.
ఇప్పుడు మేము షాంఘై ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఈ ఎయిర్పోర్ట్లో ఇదైతే చాలా అద్భుతమైనటువంటి ఇది పెట్టాడు. దీపం కుందులు లాంటివి కిందకు వచ్చి పైకి వెళ్తున్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇది. అలా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ అలా కిందకు వస్తుంది. భలే ఉంది. కాస్త లేట్ అయినా ఇలాంటి చోట కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే బోరు కొట్టదు. ఎంత బాగుందో ఇది. ఒక్కొక్కసారి ఒక్కో రకమైన డిజైన్ కింద వస్తున్నాయి. అది బాబా చాలా అద్భుతం. ఇది వీడియోలో చూడడం కన్నా లైవ్లోనే చాలా బాగా కనపడుతుంది ఇది ఎక్స్పీరియన్స్. షాంఘై ఎయిర్పోర్ట్ ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇక్కడ ఏంటంటే అంతా సెల్ఫ్ చెక్ ఇన్. ఇక్కడ మనకే ఉన్నాయి కానీ మనకు చాలా తక్కువ. ఇక్కడ కంపల్సరీగా సెల్ఫ్ చెక్ ఇన్. ఎవరికి వాళ్ళే పాస్పోర్ట్లు ఇందులో పెట్టుకుని ఇందులోనే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. వెరిఫికేషన్స్ అంతా కూడా వీటిలోనే జరుగుతాయి. ఇక్కడ అంతా కూడా చూడండి, ఎక్కడ చూసిన మిషన్లే ఉంటాయి. మనకే ఉన్నాయి కానీ మన వాళ్ళు పెద్దగా వాడరు, ఇప్పుడిప్పుడే వాడుతున్నారు. కానీ ఫారిన్ ఎయిర్పోర్ట్లు ఏంటంటే కనుక చెక్ ఇన్ అంతా కూడా పూర్తిగా ఈ మిషన్స్ మీద ఆధారపడ్డాం. ఇంటర్నేషనల్ కూడా చెక్ ఇన్ అంతా కూడా దీంట్లోనే. బోర్డింగ్ పాస్లు అన్నీ దీని నుంచి మనం తీసుకోవాలి. పాస్పోర్ట్లు ఇక్కడ స్కాన్ చేయాలి, అన్నీ దీంతోటే. అసలు మనుషులు అనేవారు ఎవ్వరూ ఇక్కడ సర్వీస్ చేయటం లేదంటే వీటి పరంగా, బోర్డింగ్ పాస్ పరంగా. డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. లేకపోతే అప్పుడు ఎక్కడికో పంపుతారు స్పెషల్ ఆఫీసర్స్ దగ్గర. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు సింగపూర్ నుంచి బయలుదేరి బ్యాంకాక్ వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. మాకు విచిత్రం, మా అదృష్టం ఉంటుందో తెలియదు కానీ మాకు ఈ ట్రావెల్ వాడు ఏంటంటే కనుక మ్యాక్సిమం బస్సులు, పెద్ద పెద్ద బస్సులు పంపిస్తాడు. మేము మొత్తం పిల్లలతో సహా 6 ఉన్నాం. కానీ ఇంత పెద్ద బస్సు అంతా ఖాళీయే. అప్పుడే మేము తిరుగుతున్న ఈ 2 రోజుల నుంచి కూడా ఇంతే. పెద్ద పెద్ద బస్సులు, పెద్ద పెద్ద కార్లు పంపించేస్తున్నారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి మేము తప్ప. మా కోసం ప్రత్యేకంగా ఇంత బస్సు వేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చడం కూడా పెద్ద బస్సులో తీసుకొచ్చారు. బాగుంది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఇదంతా కూడా లిటిల్ ఇండియా ఏరియా అంటారు. చాలా బాగుంది. బస్ డ్రైవర్ పిస్సు, స్మృతి, మిస్టర్ రాజా గారు, సౌపయ్య గారు. ఇప్పుడు అక్కడ ఒక టెంపుల్ కనపడుతుంది చూసారా? ఈ టెంపుల్ మన రూమ్కి ఒక 100 మీటర్స్ కూడా ఉంటుంది. శ్రీ వీర మకాళీ అమ్మన్ టెంపుల్. శ్రీ వీర మకాళీ అమ్మన్ టెంపుల్. ఈ టెంపుల్కి ఎదురుగుండానే సూర్య ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది కదా, ఇందులో మన ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి. అయితే ఈ స్ట్రీట్ ఉంది కదా, ఈ టెంపుల్ ఎదురు ఉండే స్ట్రీటు వరుసగా ఇవన్నీ కూడా మన ఇండియన్ రెస్టారెంట్లే. ఇక్కడ లోపల ఈ హరే రామ హరే కృష్ణ వాళ్ళు కూడా ఫ్రీగా టిఫిన్ పెడతారు పొద్దున్న అందరికీ కూడా. అంటే పార్సిల్ ఇచ్చేస్తారు, పట్టుకెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ఉప్మా, సేమియా ఉప్మా, రకరకాలు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి పెడుతున్నారు ఇక్కడ. అయితే ఈ టెంపుల్ని చూసారా? ఈ టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్. ఈ టెంపుల్ మన తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి టెంపుల్ అనమాట. అంటే కంటిన్యూగా ప్రసాదాలు పెడుతున్నారు ఇక్కడ. ఉదయం ప్రసాదం పెడుతున్నారు, అలాగే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రాత్రి కూడా టిఫిన్ పెడుతున్నారు. టిఫిన్లు అంటే ఏమిటంటే కట్టు పొంగలి, చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం, ఒక్కోసారి బిర్యానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా సింగపూర్లో ఈ టెంపుల్ పక్కనే, అంటే మనం ఇప్పుడు తీసుకున్న హోటల్లో కనుక తీసుకుంటే నిజంగా ఏ హోటల్కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే హోటల్లో ఫుడ్ కన్నా టేస్ట్గా పెడుతున్నారు. ఎక్కువ క్వాంటిటీలో కూడా ఎంత కావాలన్నా అంత పెడుతున్నారు. మనం తినే ఓపిక ఉండాలి కానీ ఎంతైనా పెడుతున్నారు. అదే కొట్టు పొంగలి ఇక్కడ మనం తీసుకున్నా కూడా దగ్గర దగ్గర $3 $4 ఉంటుంది. అయితే ఈ గుడికి రైట్ సైడ్ కొంచెం దూరం వెళ్తే కోమలా విలాస్ అని ఉంటుంది. ఇక్కడ ఎదర కొంచెం అక్కడ కనపడుతుంది కోమలా విలాస్.
అది కూడా చాలా మంచి సార్ పసుపు రంగుతోటి కోమలా విలాస్ పసుపు రంగు బోర్డు. అక్కడ కూడా కొంచెం క్వాలిటీగా ఫుడ్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ నుంచి టెంపుల్ దగ్గర పక్కనే ఉన్న ఆనుకున్న ప్లాట్ఫామ్ నుంచే మనం నడుచుకుంటూ వెళ్తే మన హోటల్ చాలా దగ్గర, గట్టిగా 100 మీటర్స్ కూడా ఉండదు. ఇలా నడుచుకుంటూ వచ్చిన వెంటనే ఒక 100 మీటర్స్ నడిచేసరికి ఇక్కడ మనకి బస్ స్టాండ్ వస్తుంది. ఈ బస్ స్టాండ్ వెనకాలే మన హోటల్, చాలా దగ్గర. 2 నిమిషాలు నడిస్తే చాలు గుడి వచ్చేస్తుంది. గుడికి ఆపోజిట్లోనే అన్ని రకాల హోటల్స్ ఉన్నాయి. అయితే అంత దూరం కూడా నడవలేము. హోటల్ ఎదురుగుండానే కావాలనుకుంటే కనుక ఇక్కడ ఇది హోటల్కి ఎదురుగుండా బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఎదురుగుండా సందులో ఎదురుగుండానే కన్నప్ప హోటల్ ఉంది. కన్నప్ప సరే, దీని పక్కనే మనీ అయ్యర్ మీల్స్. ఇద్దరా మనీ అయ్యర్ మీల్స్. ఇది స్పెషల్గా మీల్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ. మనీ అయ్యర్ మీల్స్ అంటే ఓన్లీ అక్కడ మీల్స్ మాత్రమే, అంటే మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. మనకి కాకినాడలో సుబ్బయ్య హోటల్ లాంటిది అనమాట. ఎంత కావాలన్నా అంత పెడతారు, శుభ్రంగా తినచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు రూమ్లోకి బస్ స్టాండ్ ఇది, అది రోడ్డు, ఇదిలా బస్ స్టాండ్, ఇదే మన హోటల్. ఇది హోటల్. ఈ హోటల్ నుంచి ఇలా ఇలా హోటల్ మెట్లు నుంచి ఇలా తిరిగి ఇలా వచ్చి ఇలా వస్తే ఇదే బస్ స్టాండ్ ఎదురుగుండానే. బస్ స్టాండ్కి ఎదురుగుండానే మనకి మనీ అయ్యర్ హోటల్ ఉంది, కన్నప్ప హోటల్ ఉంది. కన్నప్ప హోటల్లో టిఫిన్ బాగానే ఉంది. మనీ అయ్యర్లో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మాత్రం ఉంటుంది, పొద్దున్న టిఫిన్ ఉండదు. అక్కర్లేదు అనుకుంటే ఇంకా కొంచెం ఇలా రైట్గా నడుచుకుంటూ వెళ్తే ఈ బస్ స్టాండ్ నుంచి ఇలా రైట్గా నడుచుకుంటూ వెళ్తే గుడి వస్తుంది. గుడిలో బ్రహ్మాండమైనటువంటి ప్రసాదాలు పెడతారు టాపు. ఆ ఆపోజిట్ సందులో కూడా మన తెలుగు ఫుడ్స్ అన్నీ బ్రహ్మాండంగా లభిస్తున్నాయి. బాగుంది. ఇక్కడ ఎదురుగుండా ఒక టెంపుల్ కనపడుతుంది. ఇది మన హోటల్కి రైట్ సైడ్లో ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుందండి. ఆ టెంపుల్లో ప్రతిరోజు ఉదయం బ్రహ్మాండమైనటువంటి టిఫిన్స్ పెడతారు. టిఫిన్స్ అంటే కట్టు పొంగలి, చక్కెర పొంగలి, పరవాన్నం, అలాగే మనకి కర్డ్ రైసు, తర్వాత పులిహార, ఒక్కోసారి బిర్యానీ కూడా పెడుతుంటారు. ఆ టెంపుల్కి ఎదురుగుండా స్ట్రీట్ ఉంది. ఈ స్ట్రీట్లోంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఈ స్ట్రీట్ అంతా కూడా మన తెలుగు ఫుడ్ అంతా దొరుకుతుంది. అలాగే హరే కృష్ణ సంబంధించినటువంటి కృష్ణ ఫ్రీ మీల్స్ ఇక్కడ ఎవరికైనా సరే ఉచితంగా ఫుడ్ పెడుతున్నారు. ఎవరైనా వస్తే లెమన్ రైస్ కానీ, మామూలుగా ఉప్మా కానీ, రకరకాలన్నీ కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నారు. సేమియా, రకరకాలు మన టిఫిన్లు అన్నీ కూడా ఫ్రీగా పెడతారట ఇక్కడ వాళ్ళందరికీ కూడా. ఈ పక్క నడుచుకుంటూ వస్తే ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కనపడుతుంది కదా, అది సాయి హోటల్. కనపడుతుంది కదా సాయి అని, సాయి హోటల్. ఇక్కడ కాఫీ $1 2 సెంట్ అంటే దగ్గర ₹100 లోపే ఉంది. టిఫిన్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ, అంటే ఇక్కడ లోకల్లో మిగతా హోటల్స్తో పోల్చుకుంటే. ఇప్పుడు మేము ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాం. అంటే ఈ పడవలో మార్కెట్ అంతా ఉంటుంది, చూపిస్తారనమాట. ఇదే కోరల్ ఐలాండ్, చాలా అద్భుతంగా ఉంది. మేమందరం కూడా కోరల్ ఐలాండ్ వచ్చాం. మళ్ళీ రిటర్న్ మేము మళ్ళీ పథాయ వెళ్తున్నాం స్పీడ్ బోట్లో. స్పీడ్ బోట్లో వాటర్ డ్రైవింగ్ వెళ్తున్నాం, స్కూబా డైవింగ్ వెళ్తున్నాం. అందరం కూడా మా అబ్బాయి కూడా స్కూబా
డ్రైవ్ చేస్తాను స్కూబా డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు మమ్మల్ని స్పీడ్ బోట్ ఎక్కిస్తున్నారు. ఎస్ మమ్మల్ని బోట్ ఎక్కమంటున్నాడు. జాగ్రత్త విస్సు. పట్టాయా సిటీ మేమందరం కూడా షిప్ ఎక్కడానికి వెళ్తున్నాం. స్పీడ్ బోట్ చాలా ఉన్నాయి ఇక్కడ. స్పీడ్ బోట్లు లైన్లో తీసుకెళ్ళి మా మందరిని ఎక్కిస్తాడు మా ఏజెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా బాగుంది సముద్రం. పట్టాయా దగ్గర బిల్డింగ్స్ అన్నీ. బాగుంది. ఇదే యూనివర్సల్ స్టూడియో ఎంట్రన్స్. ఇక్కడ ఫాస్ట్ మనం చూపిస్తే కనుక ఇది ఎంట్రన్స్ అయ్యేది. ఇదంతా గుహ, ఇది చాలా ఉన్నాయి. ఇదంతా ఇంకో సినిమాలు అవి తీసేటటువంటి ప్రదేశం ఇది. గెస్ట్ సర్వీస్గా చూద్దాం, అందులోకి వెళ్ళి మన సర్వీస్ ఏంటి తెలుసుకున్నాం. ఇదే అద్భుతమైనటువంటి యూనివర్సల్ స్టూడియో. హాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఎక్కడే తీస్తారు లోపల. అంటే మన రామోజీ ఫిలిం సిటీ ఎలాగో ఇక్కడ ఇది ఎలాగ, కాకపోతే ఇది రామోజీ ఫిలిం సిటీ కన్నా 10 రెట్లు పెద్దది అంటున్నారు వాళ్ళు. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేటటువంటిది. పెద్ద పెద్ద క్రొకోడైల్స్ చాలా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి. చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉంటాయి. ఎలా పెంచుతున్నారో మరి వీటిని, ఏం పెడతారో మరి వీటికి ఆహారం. ఒక దాంట్లో ఒక వెరైటీ. వీటికి జైలు సెక్షన్ వాటిది. ఒకదాని మీద పడుకున్నాయి.